మిమ్మల్ని బాధ్యతల నుంచి తప్పుకోమని మేము చెప్పడం లేదు. గర్ల్స్ లేకుండా స్కూల్ రన్ చేద్దామా? నేను ఇక స్కూల్కి రాను. ఇలాంటి బతుకు బతకడానికంటే ఆ ముగ్గురు ఆడపిల్లల చేత ఏదైనా వ్యాపారం పెట్టించినా బాగుండు. నా స్వార్థం కోసం నిన్ను కూడా బలి చేస్తున్నాను. తప్పని చెప్పాల్సింది పోయి ఒప్పుకున్నాను చూడు, అది తప్పు. అతడే ఒక శిఖరం, మనిషి బంగారం, మమతే అతని వరం, ప్రేమకు ప్రాకారం. సగము తనువు సదికిచ్చాడు, శిరమున గంగను మోశాడు. కరళజ్వాలను మింగినవాడు, పరుల కొరకు తల వంచాడు. పరమశివుని తలపించాడు. శిఖరం 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 శిఖరం. నానమ్మా, నానమ్మా లే. అన్నం తిన్నానమ్మా. నాకొద్దు. ఆకలి కూడా నా మనవరాలతో పాటే వెళ్ళిపోయింది. చచ్చిందనుకోమన్నాడుగా. నేను కూడా చస్తాను. ఏం చదువుతున్న పారేమను. తప్పు నానమ్మా, అలాంటి మాటలు నువ్వు అనకూడదు. ముందు అన్నం తిను. నాకు ఆకలి లేదే. ఎందుకుండదు? ఆకలిని ఎందుకలా చంపేసుకుంటున్నావు? లేదే, నేను నా మనవరాలు చూడాలి, దాంతో మాట్లాడాలి. అసలు ఏంటో నాకు తెలియాలి. అప్పుడు దాకా నాకు ఆకలి వేయదు, ఏడుపు తప్ప ఏమీ రాదే. నానమ్మా, ఫోన్లో మాట్లాడతావా? నా తల్లి, ఎంత మంచి మాట చెప్పేవే. చెయ్యమ్మా, చెయ్యి. మాట్లాడుతూ చెయ్యి. అక్క, గౌతమి ఏం చేస్తున్నావే? ఏం లేదక్కా, చెప్పు. నానమ్మ నీతో మాట్లాడుతుందంట. ఇయ్యమ్మా, ఇటు ఇయ్యమ్మా, నేను మాట్లాడతాను. ఇటు ఇయ్యమ్మా. చూడవే, నీ గురించి తిండి తినడం కూడా మానేసింది. ఒకసారి మాట్లాడు. అమ్మా గౌతమి. నాన్నమ్మ, ఏంటే నువ్వు తప్పు చేయడం ఏంటే? మీ నాన్న నువ్వు చచ్చావు అనుకుంటున్నాడే. అసలు ఏం జరిగిందమ్మా? నాన్నమ్మ, నేనే తప్పు చేయలేదు. మరి మరి ఎందుకు పుట్టింది ఈ బుద్ధి? నాకిష్టమయ్యే చేసుకున్నాను. నేనెక్కడుండాలనుకున్నాను అక్కడే ఉంటున్నాను. ఇది మాత్రం నిజం, మిగిలినంతా అబద్ధం. అమ్మా గౌతమి, నాకో మాట చెప్పు తల్లి, నీకు అక్కడ బాగుందా? నిజంగానే నువ్వు అక్కడ సంతోషంగా ఉన్నావా? నీకు నచ్చినట్టుగానే ఉంటున్నావా? లేకపోతే
ఎవరో చెప్పినట్టు నడుచుకుంటున్నావా? లేదు నాన్నమ్మ, నాకు నచ్చినట్టే ఉంటున్నాను. ఇలా ఉండాలని అనుకుంటున్నాను, అలాగే ఉంటున్నాను. ఒట్టు నాన్నమ్మ, నేను చాలా సంతోషంగా ఉన్నాను. చాలమ్మా, ఆ మాట అన్నావు చాలు. నా మనవరాలు తప్పు చేయకుండా మంచిగా మనసుకు నచ్చినట్టు ఎలా బ్రతికినా నాకు ఇష్టమే. అన్నం తిన్నానమ్మా. తింటానమ్మా, ఇప్పుడు తింటాను. ఇదిగోనే. తింటాను, ఇప్పుడు తింటాను. తింటాను. విజయ్, 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 రేపే నీ రిలీజ్. నీ సత్ప్రవర్తన కారణంగా శిక్షాకాలం తగ్గించారు. ఇంటికెళ్ళు. మళ్ళీ రాకు. హలో ఈశ్వర్ గారు, నేను వసంతరావుని. చెప్పండి లాయర్ గారు. మీ తమ్ముడు విజయ్ రేపు రిలీజ్ అవుతున్నాడండి. నిజమా? అవునండి, సత్ప్రవర్తన మీద శిక్ష తగ్గించారు. రెండేళ్లకే రిలీజ్ చేస్తున్నారు. ఆ విషయం చెప్పడానికే మీకు ఫోన్ చేశాను. చాలా సంతోషం లాయర్ గారు. థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే. అమ్మా, అమ్మా, తమ్ముడు జైలు నుంచి రిలీజ్ అవుతున్నాడమ్మా. ఏంట్రా నువ్వనేది? అవునమ్మా, సత్ప్రవర్తన మీద 2 ఏళ్ళు ముందుగానే రిలీజ్ చేస్తున్నారు. అయితే ఎప్పుడు బయలుదేరుతున్నావు? లేదమ్మా, వాడికి నా ముఖం చూపించలేను. వాడు తప్పు చేసి జైల్లో ఉన్నాడు. నేను తప్పు చేసినా ఇంకా ఇక్కడే ఉన్నాను. నాకు నేనే శిక్ష అనుభవిస్తున్నాను. ఒక దోషిగా వాడి ముఖం నేను చూడలేనమ్మా. వాడు శిక్ష అనుభవించి స్వచ్ఛంగా బయటకు వస్తున్నాడు. వాడికి కావలసిన అన్ని ఏర్పాట్లు చేస్తానమ్మా.
ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మీరు చాలా గొప్పవారు మాస్టారు. ఇది నేనే కాదు, అందరూ ఒప్పుకోవాల్సిన నిజం. పెట్ట కోతకొచ్చింది, కోత కూడా మోతగానే ఉంది. నాకిప్పుడు చాలా ఆనందంగా ఉంది, చాలా ఆనందంగా ఉంది. అవునా? వస్తున్నా. ఎవరది? చెప్పండి, ఎవరది? అబ్బా చెప్పండి. ఎవరు? అడుగుతుంటే చెప్పరేంటి? ఏయ్, ఎవరు నువ్వు? కొద్దిసేపు నీ లవరనుకో. ఏయ్, పిచ్చి పిచ్చిగా ఉందా? నిన్ను చూస్తుంటే నిజంగానే పిచ్చెక్కుతుంది. అవును, చెట్లుకి పొట్లకి ఏదో చెప్పుకుంటున్నట్టున్నావు. వాటికేం అర్థం చెప్పు. అదేదో నాతో చెప్పుకో. బాధైనా సంతోషమైనా ఇంకేమైనా నాతో షేర్ చేసుకో. ఫస్ట్ టైం నా కంట్లో పడ్డావు, వెంటనే ఇక్కడ ఫిక్స్ అయిపోయావు. చెప్తున్నావు కదా బుజ్జి, షేర్ చేసుకో. భయపడి ఆగా. 5 నిమిషాలు కోఆపరేట్ చేయి, నేనే నిన్ను వదిలేస్తాను. అరిచి గొడవ చేయకు, అర్థమైందా? అరవకు. నీ రూపం నా మనసులో ముద్ర పడిపోయింది. నువ్వు ఎక్కడున్నా సరే చిరుతపులి లేడి పిల్లని పట్టుకున్నట్టు పట్టుకుంటానే. నిన్ను టచ్ చేయకుండా వదిలే ప్రసక్తే లేదు. దీనికేం తక్కువ లేదు. ఇదిగో, నిన్నెవరైనా హాయ్ అని పలకరించారనుకో, వాళ్ళు నీకు ఫ్రెండ్స్లా కనిపిస్తారు. చెల్లి అని పిలిచారనుకో, తోబుట్టూల్లా కనిపిస్తారు. నువ్వాయన్ని మాస్టారు అని పిలుస్తున్నావు, ఆయనకి నువ్వు స్టూడెంట్ లాగే కనిపిస్తున్నావు. ఇంకెప్పుడిది కుదిరేది? నా నోటికి అలానే వస్తుంది, మరి నేనేం చేయను? ఈ గురుదక్షిణ ఆలోచన ఇంకో దానికొచ్చినా బాగుండేది. నా కర్మ కొద్దీ నీకొచ్చింది.
అవును, ఇంతకీ నువ్వెందుకు ఇంత టెన్షన్ పడుతున్నావు? అది మాస్టర్ గారి తమ్ముడు జైలు నుంచి వస్తున్నాడు కదా. విజయ్ మన మరిది పెళ్ళాన్ని చంపి జైలుకి వెళ్ళాడు. నీ గురించి తెలిస్తే ఏమవుతుందోనని భయపడుతున్నావా? అంత లేదు, ఇక్కడున్నది అనసూయ. అది కాదు, అసలు ఆ నేరం అతను చేయలేదేమో. ఎవరైనా చేసి అతని మీద వేశారేమో. నువ్వు చూసావా? నేనా? మరి వాడి గురించి తెలిసినట్టే మాట్లాడుతున్నా? మాస్టర్ గారు లాంటి మంచి మనిషి పుట్టిన ఇంట్లో అలాంటి వాడు ఎలా పుట్టాడా అని. అలాంటి వాడు కాబట్టే భార్యను చంపుకున్నాడు, జైలుకి వెళ్ళాడు. లేకపోతే ఈయనెందుకు కోరుకుంటారు? ఆ విజయ్ ఎంత గాలోడో నీకు తెలుసా? తెలుసు. తెలుసా? నీకా? ఎలా? అది మా క్లాస్మేట్ ఒక అమ్మాయి దగ్గర ఇండిసెంట్ గా బిహేవ్ చేశాడు. ఆ అమ్మాయి చెప్పింది. మరి ఇంకే? అలాంటి వాడు భార్యను చంపడంలో ఆశ్చర్యం ఏముంది? పాపం సుమతి చాలా మంచి అమ్మాయి. కడుపుతో ఉందని కూడా చూడకుండా చంపేశాడు. వాడిది సత్ప్రవర్తనట. ఏం చేయలో ఏంటో. మీరు చెప్తేనే కదా తాళి కట్టారు. ఆనర్తోనే ఆ మాట కూడా చెప్పండి. ఏ మాట? బాగుండదు. పెళ్ళయింది కదా, కాస్త పెద్ద మనసు చేసుకోమని చెప్పండి. అప్పుడు మనసు చిన్నది చేసుకోమని చెప్పాలి, నేను చెప్పను. పోనీ ఒక హెల్ప్ చేస్తారా? ఆ పిల్లకి పాఠాలు చెప్పండి.